ఆపరేషన్ సింధూర్ భారత్ మిలిటరీ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్కు 80% పైగా ఆయుధాలు సరఫరా చేసిన చైనా పైన అంతా చర్చించుకునేలా చేసింది. చైనా ఆయుధాల సామర్థ్యం, విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అబద్ధపు మీడియా ప్రచారాలతో, నకిలీ చిత్రాలతో ఎంత మోసం చేయడానికి ప్రయత్నించినా పాకిస్తాన్ బలహీనత, చైనా ఆయుధాల డొల్లతనం బట్టబయలయ్యాయి. ఒక్క దక్షిణాసియాలోనే కాదు, అంతర్జాతీయంగా ఉన్న ఆయుధ మార్కెట్ అంతా ఈ అంశాన్ని చర్చించుకోవడంతో చైనా ఒత్తిడికి గురవుతోంది. పశ్చిమ దేశాలు రష్యాలోని ఆయుధ సరఫరాదారులకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా కలలు కంది. ఆపరేషన్ సింధూర్ లో పేలవమైన ప్రదర్శన చేయడం చైనా ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసింది. దీనికి తోడు దాడులు మొదలైన తొలి రోజుల్లో ఊపందుకున్న చైనా డిఫెన్స్ స్టాక్స్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఒక్కసారిగా 9% పడిపోయాయి. ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే భారీగా ఆయుధాలను ఎగుమతి చేయొచ్చని చైనా భావించింది. భారత్ ఉపయోగించిన రఫేల్ జెట్లను చైనా జెట్లు కూల్చివేశాయని, ఆదంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసి S-400 రక్షణ వ్యవస్థను దెబ్బతీసాయని రకరకాల ప్రచారాలతో, శాటిలైట్ చిత్రాలతో వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేసింది. అంతర్జాతీయ మీడియా కూడా చైనాకు బాగా సహకరించింది. కానీ ఇవన్నీ అవాస్తవమని చివరకు తేలిపోయాయి. ఏ ఒక్క చైనా ఆయుధం పాకిస్తాన్ ని సక్రమంగా కాపాడలేకపోయిందనే అభిప్రాయాలు బలపడ్డాయి. చైనా పాకిస్తాన్ కి నాసిరకం ఆయుధాలనైనా సరఫరా చేసి ఉండాలి, లేదా చైనా తయారు చేసిన ఆయుధాలు భారత్ స్వయంగా రూపొందించుకున్న ఆయుధాలతో గాని, రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ నుంచి ఎగుమతి చేసుకున్న ఆయుధాలతో గాని పోటీ పడలేక చతికిలపడ్డాయన్న చర్చ నడుస్తోంది. PL-15 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆపరేషనల్ ఫెయిల్యూర్ చైనా ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది. ఇది అత్యంత ఆధునికమైన ఏరియల్ వెపన్ గా అమెరికా AIM-120D వ్యవస్థకు ధీటైనదిగా చైనా ప్రచారం చేసుకుంది. పాకిస్తాన్ J-10C ఫైటర్ జెట్ల నుంచి ప్రయోగించిన ఈ ఆయుధాలు లక్ష్యం నుంచి దారి మళ్ళటం వల్ల కావచ్చు, మధ్యలోనే సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, నిరుపయోగంగా భారత్ భూభాగం పైన పడ్డాయి. ఇప్పుడు అవి చైనా వైఫల్యానికి ప్రబల సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. తర్వాత తరం వాయురక్షణ వ్యవస్థగా, అధునాతన వ్యవస్థగా చైనా ప్రచారం చేసుకున్న ఇండియా రఫేల్స్ Su-30 MKల ముందు అవి ఎందుకు కానరాకుండా పోయాయి. ఇకపోతే చైనా రూపొందించిన HQ-9 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ, ఇది పాకిస్తాన్ ని గొడుగులా కాపాడాల్సింది పోయి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ ప్రయోగించిన ఏ ఒక్క ఇండియా మిసైల్ ని గాని, ఎయిర్ క్రాఫ్ట్ ని నియంత్రించలేకపోయింది. పాకిస్తాన్ లో కీలకమైన ఎయిర్ బేస్లకు గురిపెట్టి భారత్ దాడులకు పాల్పడుతున్నప్పుడు HQ-9 దాడిని పసిగట్టడంలో గాని, వెంటాడి మధ్యలో కూల్చివేయడం గాని చేయలేకపోయింది. ఇది సాఫ్ట్వేర్ లోపమో, దానికి మార్గదర్శనం చేయడంలో ఎదురైన సమస్యల వల్లనో కాదు, మొత్తంగా దాని నిర్మాణ వ్యవస్థలోనే లోపంగా మిలిటరీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా పేట్రియాట్, రష్యా S-400 వ్యవస్థల కంటే చైనా రూపొందించిన HQ-9 ధర చాలా తక్కువ కావడంతో ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు దానిని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఆ దేశాలు ఆలోచనలో పడ్డాయి. చైనా ఆయుధాలు పేలవమైన ప్రదర్శన ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. మయన్మార్ వాటిని ఉపయోగించడం వల్ల భారీగా నష్టపోయింది. 4 ఏళ్లుగా వాటిని బాగు చేసి వాడుకుంటోంది. నైజీరియా తాను కొన్న 9 ఫైటర్ జెట్లలో 4టిని చైనాకు తిరిగి పంపేసింది. పాకిస్తాన్ కూడా చైనా F-22P నేవీ వార్షిప్ తో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తర్వాత చైనా 4వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఉంది. ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లో తన మార్కెట్లను పెంచుకుంటూ వెడుతోంది. ఆపరేషన్ సింధూర్ లో చైనా పేలవమైన ప్రదర్శన ప్రభావం ఆయుధ ఎగుమతులపైన ఖచ్చితంగా పడుతీరుతుంది. అలాగే ఇతర దేశాల కంటే తక్కువ ధరలకు ఆయుధాలను అందిస్తాం, ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అని ప్రకటించుకోవడం చైనాకు ఇప్పట్లో సాధ్యం కాని పని.